హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి స్వార్థం లేని సంకల్పం ఉంటే విజయం మనదే అవుతుంది అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనిషి జీవితంలో లక్ష్యాలుండాలి, సంకల్పం ఉండాలి. కానీ ఆ సంకల్పం వెనుక స్వార్థం ఉంటే అది ఎప్పటికీ ఎక్కువ కాలం నిలబడదు. స్వార్థం లేని సంకల్పమే నిజమైన శక్తి. ఎందుకంటే అది కేవలం మనకే కాదు, ఇతరులకు కూడా మేలు చేస్తుంది. అలాంటి సంకల్పం ఉన్నప్పుడు మన దారిలో వచ్చిన అడ్డంకులు కూడా విజయానికి మెట్లవుతాయి. సంకల్పం అనేది మన మనసులో పుట్టిన దృఢమైన నిర్ణయం. అది ఒకసారి మన మనసులో ముద్రపడ్డాక దానిని మార్చలేం. సంకల్పం ఉన్నవాడి ముందు సమస్యలు కూడా చిన్నవే, కానీ సంకల్పం వెనక ఉద్దేశం ఎంతో ముఖ్యమైనది. ఒకరు కేవలం తన కోసం, తన లాభం కోసం మాత్రమే పనిచేస్తే అది స్వార్థ సంకల్పం అవుతుంది. ఉదాహరణకు, వ్యాపారంలో కస్టమర్లను మోసం చేస్తూ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఉద్యోగంలో ఇతరులను తొక్కేసి ముందుకు రావడం, ఇలాంటి విజయాలు కొంతకాలం ఉండవచ్చు, కానీ శాశ్వతం కావు. ఎందుకంటే స్వార్థం ఉన్న చోట విశ్వాసం, మానవత్వం, శ్రద్ధ అనేవి ఉండవు. స్వార్థం లేని సంకల్పం అంటే మనకే కాదు, మన కుటుంబానికి, సమాజానికి మేలు చేసే సంకల్పం. మన విజయంతో పాటు ఎవరికైనా ఉపయోగం జరిగే విధానం. స్వార్థం లేని త్యాగాలు అంటే ఒక తల్లి తన పిల్లల కోసం చేసే త్యాగం. ఆమె లక్ష్యం ఏమిటంటే పిల్లల చదువు, పిల్లల భవిష్యత్. అలాగే ఒక గురువు తన విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే కష్టం. అలాగే ఒక తండ్రి తన కుటుంబం కోసం చేసే త్యాగం. ఇవన్నీ స్వార్థం లేని సంకల్పానికి ఉదాహరణలు. ఇతరుల కోసం పనిచేస్తే అందరి సహకారం దొరుకుతుంది, కానీ మనకే కాక ఇతరులకు మేలు చేస్తున్నాం అనే భావనతో మనం వెనకడుగు వేయం. జీవితంలో పరీక్షలు తప్పవు, కానీ స్వార్థం లేని సంకల్పం ఉన్నవాడు కష్టాలను సవాల్గా తీసుకుంటాడు, పరాజయాన్ని పాఠంగా మార్చుకుంటాడు, శ్రమను భారంగా కాదు, భవిష్యత్తు పెట్టుబడిగా చూస్తాడు. అందుకే అలాంటి సంకల్పం చివరికి విజయాన్నే అందిస్తుంది. ఇలా సాధించిన విజయం మన మనసుకు తృప్తిని ఇస్తుంది. మన విజయం మనకే కాక మరెవరికైనా ఉపయోగపడితే మన ఆనందం రెట్టింపవుతుంది. డబ్బు ఇచ్చే ఆనందం క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ స్వార్థం లేని సంకల్పం ఇచ్చే ఆనందం జీవితాంతం నిలుస్తుంది. చివరిగా ఒక మాట, మనం ఏ పని మొదలుపెట్టినా అది మనకే కాదు, మన కుటుంబానికి, సమాజానికి ఎంతో కొంత మేలు చేసేదిలా ఉండాలి. అలాంటి సంకల్పం దైవానికి ఇష్టం, సమాజానికి ఆదర్శం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.